నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఎప్పుడెప్పుడా అని తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలకమైన మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. ఇకపై గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మ ఒడి పథకాన్ని అయితే ప్రారంభించింది. దానికి కొనసాగింపుగా తల్లికి వందనాన్ని అయితే ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని రకాల మార్గదర్శకాలు నిబంధనలు కూడా రాష్ట్ర సర్కార్ అయితే విడుదల చేసింది. నిధులకు సంబంధించిన ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇప్పటికే సుమారు 10,000 కోట్లు అవసరమైతే అని కూడా గుర్తించి ఆర్థిక పరమైన అంశాలను కూడా అన్ని రకాలుగా సిద్ధం చేయాలని ఆర్థిక శాఖకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే మాత్రం ప్రస్తుతం ప్రభుత్వ వివరాల ప్రకారం మాత్రం 67 లక్షల విద్యార్థులకైతే మాత్రం ఈ యొక్క తల్లికి వందనం సంబంధించిన పథకం అయితే మాత్రం ఆయా విద్యార్థినీల తల్లి అకౌంట్లోకి మాత్రం డబ్బులు అయితే చేరబోతున్నాయి. గతంలో మాత్రం కుటుంబానికి ఒక్కరికి మాత్రం ఎంతమంది పిల్లలున్నా మాత్రం ఒక్కరికే ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని అయితే అప్పుడైతే అందించారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నప్పటికీ అంతమంది కూడా ఆర్థిక సాయం, ఆర్థిక భరోసా ఇచ్చేలాగా మాత్రం ఈసారి అయితే ఒక కీలకమైన సంచలనమైన నిర్ణయాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే తీసుకుంది. మరొక కీలకమైన ప్రకటన కూడా చేసింది. ఏదైతే ఈ యొక్క 15,000 రూపాయలని ప్రతి ఒక్కరి అకౌంట్లోకి వేస్తున్నాం, కానీ అందులో 2,000 రూపాయలను మాత్రం పాఠశాలల అభివృద్ధి అలాగే పారిశుద్ధ్యం కోసం మాత్రం ఆయా 2,000 రూపాయలను మాత్రం ఈ కలెక్టర్ల అకౌంట్లోకి అయితే ప్రత్యేకంగా అభివృద్ధి నిధుల కోసం మాత్రం కేటాయిస్తున్నట్టయితే సర్కార్ అయితే ప్రకటించింది. తద్వారా ఆయా నిధుల్ని విద్యా వ్యవస్థలో అలాగే పాఠశాల అలాగే కళాశాల సంబంధించిన అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం మాత్రం ఆ నిధులను అయితే విడుదల చేయబోతున్నట్టయితే ప్రధానంగా ప్రకటించింది. 67 లక్షల మందికి సంబంధించిన వ్యవహారం, దాంతోపాటు సుమారు 35 లక్షలకు పైగా తల్లిల ఖాతాలకైతే మాత్రం డబ్బులు అయితే చేరబోస్తున్నట్టయితే ప్రభుత్వం ప్రకటించింది. కొంతకాలంగా ఇటు ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. అమ్మఒడిని ప్రారంభించాము, అమ్మఒడి అద్భుతమైన పథకం, కానీ వీళ్ళు సూపర్ 6 పేరుతో తల్లికి వందనం అంటూ చెప్పారు కానీ ఇంతవరకు ప్రకటించలేదు. ఎప్పుడు ప్రకటిస్తారు? ఎందుకు ఇట్లా ఒకవైపు పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి, కళాశాలలు ప్రారంభమవుతున్నాయి, ఎందుకు ప్రారంభించట్లేదని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో తీరా అకాడమిక్ ఇయర్ ప్రారంభం సందర్భంగా మాత్రం చాలా దీనికి సంబంధించిన గైడ్లైన్స్ అయితే విడుదల చేసింది. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా కానీ తప్పకుండా వాళ్ళు అర్హత ఉంటే వారి యొక్క ఎవరైతే విద్యార్థుల తల్లిల ఖాతాలు ఉన్నాయో ఆ బ్యాంకు ఖాతాకు మాత్రం నేరుగా 13,000 రూపాయలు అయితే పంపిస్తాం. నలుగురుంటే మాత్రం సుమారు 60,000 రూపాయల వరకు అయితే జమ చేయబోతున్నామంటూ ప్రభుత్వం అయితే ప్రకటించింది. కొన్ని మార్గదర్శకాల విషయాల్లో మాత్రం కొన్ని నిబంధనలు అలాగే కొన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఖచ్చితంగా వాళ్ళు బీపీఎల్ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే ఈ పథకం అప్లై చేయబోతున్నారో వాళ్ళలో కుటుంబంలో ఒక్కరైనా రేషన్ కార్డు జాబితాలో ఉండాలని కూడా చెప్పింది. అలాగే గ్రామాల్లో మాత్రం నెలకు 10,000, పట్టణాల్లో ఉంటే మాత్రం 12,000 ఆదాయం మించకుండా ఉండాలి. అలాగే తప్పకుండా అర్హులు మాత్రం ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండే వాళ్ళే ఖచ్చితంగా ఉండాలని చెప్పింది. విద్యార్థుల ఆధార్ శాతం మాత్రం 75% పర్ఫెక్ట్గా ఉండాలి. దానికి తక్కువగా ఉంటే మాత్రం వాళ్ళకైతే మాత్రం ఈ పథకం అయితే వర్తించదు అని చెప్పే ప్రయత్నం చేసి వివరాల విషయానికి వస్తే కుల ధృవీకరణ అర్హతలు అలాగే అప్లై చేయడానికి పత్రాల విషయానికి వస్తే మాత్రం రెసిడెంట్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది, అలాగే కుల సర్టిఫికేట్ అవసరం ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ అవకాశం ఉంటుంది, అలాగే ఏదైతే స్టూడెంట్ సంబంధించిన తల్లి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అవసరం ఉంటుంది. ఇలా కొన్ని ఏదైతే విధి విధానాలు ఉంటే వాటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా ప్రభుత్వం చెప్పింది. 2-3 విధాలుగా అప్లై చేసే అవకాశం ఉంది. ఒకటైతే మాత్రం గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మనం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మరి అలాగే పాఠశాలకి వెళ్ళి కూడా ఆ కార్యాలయంలో కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ప్రభుత్వం మాత్రం నేరుగా పాఠశాలలో అలాగే ఇంటర్ కాలేజీలో సంబంధించిన విద్యార్థుల డేటాను తీసుకుని అయితే ఆ డేటాను తయారు చేసి జాబితాను సిద్ధం చేసి ఆర్థికంగా సహాయం చేయడానికి ఈ పథకాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఎవరికైనా వాళ్ళ ఖాతాలో డబ్బులు రాకున్నా అనర్హతకు గురైన మాత్రం మరోసారి అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే ఇస్తుంది. ఇందులో భాగంగా ఎక్కడెక్కడ ఏమేమి మిస్టేక్ అయిందో తెలుసుకుని స్థానిక గ్రామ పంచాయతీలోకి వెళ్ళి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అక్కడ కూడా అప్లై చేసే అవకాశం ఇచ్చింది. దాంతోపాటు పాఠశాలలకు వెళ్ళి కూడా పాఠశాల కార్యాలయంలో కూడా ఏం జరిగింది, అక్కడ ఏమేమి కావాలి, ఏమేమి డాక్యుమెంట్ కావాలి, దానికి సంబంధించిన సాంకేతికమైన పరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని కూడా పరిష్కరించుకోవాలని చెప్తుంది. ఒకవేళ సాంకేతికంగా
ఏమైనా సమస్యలు వచ్చి వాళ్ళకు డబ్బులు రాకపోతే మాత్రం నెక్స్ట్ మరోసారి అప్లై చేసుకుంటే మాత్రం అప్లై చేసుకొని యాక్సెప్ట్ చేసిన వెంటనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది. ఇక డబ్బులు పడ్డాయి ఎలా తెలుసుకోవాలి, పడకపోతే ఏం చేయాలంటే, పడకపోతే ఏం చేయాలో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఇక డబ్బులు ఎలా తెలుసుకోవాలంటే, ఒకటి బ్యాంకు ద్వారా మనకు డబ్బులు యాడ్ కాగానే మనకు ఫోన్కు మెసేజ్ వస్తుంది. ఒకవేళ బ్యాంకుకి వెళ్ళి లేకపోతే ఆన్లైన్లో మన ఫోన్ డేటా ద్వారా కూడా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడాయో లేదో తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మన స్టేటస్ ఉన్నదా లేదా, అసలు ఎక్కడి దాకా వచ్చింది మన అప్లికేషన్ తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. దాంతోపాటు బెనిఫిషరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా కూడా మన లాగిన్ అయ్యి మన వివరాలు దాంట్లో పొందుపరిస్తే మన అప్లికేషన్ ఎక్కడి దాకా వచ్చింది, అసలు యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఎప్పుడు రాబోతున్నాయనే దానిపైన కూడా ప్రధానంగా తెలిసే అవకాశం ఉంది. ఇలా మొత్తానికి గతంలో ఏదైతే అమ్మఒడి పథకం ఉందో అమ్మఒడి పథక నిబంధనల్ని అలాగే జాబితాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తల్లికి వందనాన్ని అయితే పథకాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ కొన్ని మార్పులు అయితే ప్రధానంగా చేశారు. అందులో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా వాళ్ళకైతే మాత్రం తప్పకుండా అంతమందికి మాత్రం ఆర్థిక భరోసా కల్పించేలాగా ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన తల్లి ఖాతాలో అయితే డబ్బులు జమ కాబోతున్నాయి. దాంతోపాటు మరొక నిబంధన తీసుకొచ్చారు. ఈసారి 12 అంటే ఒక విద్యార్థినికి మాత్రం 2000 రూపాయలను అయితే మాత్రం కట్ చేసి అవి కలెక్టరు అభివృద్ధి ఖాతాలోకి జమ చేసి ఆయా డబ్బుల్ని మాత్రం పాఠశాల సంబంధించిన అభివృద్ధి కోసం అయితే ప్రధానంగా ఉపయోగించబోతున్నారు. ఇక ఒకవేళ తల్లి కనుక లేకుంటే మాత్రం ఆ తండ్రి పేరు మీద అయితే డబ్బులు జమ కాబోతున్నాయి. తల్లిదండ్రి ఇద్దరు లేకపోతే మాత్రం సంరక్షకుడు గార్డియన్ పేరుతో మాత్రం వాళ్ళ ఖాతాలో అయితే డబ్బులు విడుదల కాబోతున్నాయి. ఇక మొత్తానికి కొంతకాలంగా సూపర్ 6 పథకంలో ప్రధానంగా ఉన్న ఈ యొక్క పథకానికి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన నేపథ్యంలో 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ 11, 12 అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించిన ప్రైవేటు అలాగే పబ్లిక్ అంటే ప్రైవేటు రెండు సంబంధించిన పాఠశాలలో కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు రెసిడెన్షియల్ కానీ వివిధ సంస్థల్లో వివిధ మాధ్యమాల్లో చదువుకునే వాళ్ళకి మాత్రం ఇక ఆర్థిక భరోసా కల్పించే విధంగా మాత్రం ఇక అమ్మ ఒడికి భిన్నంగా కాస్త మార్పులు చేసి కూడా తల్లికి వందనం సంబంధించిన పథకం అయితే ప్రారంభం కాబోతుంది. ఇక త్వరలో దశల వారీగా వారి అకౌంట్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. జమ కాని వారైతే మాత్రం వాళ్ళు మరోసారి స్థానిక గ్రామ పంచాయతీ వార్డు కార్యాలయాలకు వెళ్ళి కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తుంది. పాఠశాలలకు వెళ్ళి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకేమైనా సాంకేతికకరమైన ఇబ్బందులు ఉన్నా మరోసారి అప్లై చేసి కూడా ఇవ్వచ్చని ప్రకటించింది. మొత్తానికి మాత్రం నిధుల ఇబ్బంది, ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా విద్యార్థుల ఖాతాల్లో వాళ్ళకైతే ఆర్థిక భరోసా ఇచ్చేలాగా వారి తల్లిదండ్రులకైతే మాత్రం డబ్బులు జమ చేసేలాగా తల్లికి వందనం సంబంధించిన పథకం అయితే ప్రారంభమైతే అయింది. మొత్తానికి ఇయర్ పూర్తయిన సందర్భంగా కూటమి పాలన పూర్తయిన సందర్భంగా జూన్ 12వ తారీఖు అయితే మాత్రం ఇక నిధులకు సంబంధించిన జమ ప్రాసెస్ దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా విడుదల చేశారు. ఇంకేమైనా సాంకేతిక సమస్యలు వచ్చినా, ఫీడ్బ్యాక్లు వచ్చినా, విమర్శలు వచ్చినా వాటి పరిగణనలో తీసుకొని తప్పకుండా మార్పు చేర్పులు చేస్తామని కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే చాలా స్పష్టం చేసింది. ఎట్టకేలకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు అలాగే విద్యార్థులకు మాత్రం తల్లికి వందనం విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే మాత్రం ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చింది చెప్పుకోవచ్చు.